హలో గాయ్స్, ఈ వీడియోలో మార్కెట్ యొక్క క్విక్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ న్యూస్ తెలుసుకుందాం. రీసెంట్గా 3 days బ్యాక్ జర్మన్ గవర్నమెంట్ దగ్గర ఉన్న $3 billion ఆఫ్ బిట్ కాయిన్స్ అనేవి వాళ్ళు కంప్లీట్ గా సెల్ చేసేసారు. దాని ద్వారా మార్కెట్ లో సెల్ ప్రెజర్ అనేది తగ్గి బై ప్రెజర్ పెరిగి బిట్ కాయిన్ అనేది గత 3 రోజుల నుంచి కంటిన్యూస్ గా పెరుగుతూ వచ్చింది. అయితే రీసెంట్ గా ఒక నెగిటివ్ న్యూస్ మార్కెట్ లోకి రావడం జరిగింది. అదేంటి అంటే MTGOX ఎక్స్చేంజ్ ఏదైతే గతంలో హ్యాక్ కి గురై దాని యొక్క యూజర్స్ నష్టపోయారో ఆ యూజర్స్ కి ఈ ఎక్స్చేంజ్ అనేది బిట్ కాయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయబోతుందా అనే ఒక ప్రశ్న అనేది రావడం జరిగింది. సో ఇది ఎందుకు వచ్చిందంటే వీళ్ళ యొక్క ఇంటర్నల్ వాలెట్స్ లో $2.8 billion వర్త్ ఆఫ్ బిట్ కాయిన్స్ అనేవి ఒక వాలెట్ నుంచి ఇంకో వాలెట్ కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఒకవేళ ఈ బిట్ కాయిన్స్ యూజర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగితే యూజర్స్ వాళ్ళు సెల్ చేయకపోవచ్చు, చేయొచ్చు. ఒకవేళ వాళ్ళందరూ బిట్ కాయిన్స్ ని సెల్ చేస్తే మార్కెట్ లో ఒక టెంపరరీ నెగిటివ్ సెంటిమెంట్ వచ్చి ప్రైస్ అనేది ఇక్కడ నుంచి ఒక 3-4 వేలు డిప్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ న్యూస్ ని ట్రాక్ చేస్తూ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కండక్ట్ చేసుకోండి.